Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The third gate is Mikpad gate. నెహెమియా గ్రంథము 13వ నెహెమియా గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనం. మిక్పాదు ద్వారము, మిక్పాద్ గేట్. దీని అర్థం అనగా డివైన్ జడ్జిమెంట్ గురించి రాయబడింది. డివైన్ జడ్జిమెంట్. మనకు ఇట్స్ కాల్డ్ ఇన్స్పెక్షన్ గేట్. ఇన్స్పెక్షన్ గేట్ అని కూడా పిలువబడుతుంది. మిక్పాద్ మీన్స్ రివ్యూ. మన జీవితాన్ని పునఃపరిశీలన చేసుకోవాలని. ఇట్ సర్వ్స్ ద కాల్ టు ఇన్స్పెక్ట్ అవర్ ఓన్ స్పిరిచువల్ వాక్, మోటివ్స్ అండ్ క్యారెక్టర్, అలైనింగ్ విత్ ది reminder to live a holy life. A call to inspect our lives. మన జీవితాన్ని, మన ఆలోచనను, మన సౌశల్యాన్ని పరీక్షించుకుంటూ it reminds us to live a holy life. ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఈ యొక్క బాధగేటు సూచిస్తున్నది. అనగా there is final judgment. The gate prophetically points to the judgment seat of Christ. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ది జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, అది విశ్వాస తీర్పు గురించి వ్రాయబడి ఉన్నది. విశ్వాసులు ఈ తీర్పు నిలబడతారు. మన జీవితాలు అగ్నితో పరీక్షించబడతాయి. కాలిపోయినప్పుడు, బూడిదైపోయినప్పుడు ఎలాంటి బహుమానం పొందం. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకోమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. It exhorts the believers to live their life in a way that honors God. దేవుని గణపరిచే విధంగా మన జీవితం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Knowing that one day all our deeds will be reviewed. మన క్రియలన్నీ కూడా రివ్యూ చేయబడతాయి, పరిశీలన చేయబడతాయి. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ నీడ్. హౌ వీఆర్ లివింగ్, హౌ వీఆర్ టాకింగ్, హౌ వీఆర్ డూయింగ్ థింగ్స్. వాటన్ని ప్రభు పరిశీలన చేసి దేవుడు ఉన్నాడని వాక్య భాగం సెలవిస్తుంది. ఏమి బోధగేయటం మనకు గుర్తు చేస్తున్నది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ యొక్క బోధగేటును నిర్మించిన వారు మల్కియా, ఏ గోల్డ్ స్మిత్, ఒక సాధారణ వ్యక్తి. ఇందులో భావనగా ఈవెన్ I would say that usual profession, God will use you. నీ ప్రొఫెషన్ ఏదైనా ఉన్నా కూడా గోల్డ్ స్మిత్ ప్రభు వాడుకున్నాడు. అదే రీతిగా నీ ఏ ఉద్యోగం ఉన్నా ప్రభువును అంగీకరించి సమర్పించుకున్నట్టయితే ప్రభువు నేను తన పరిచయలో వాడుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి దెర్ ఈస్ అకౌంటబిలిటీ అండ్ గాడ్ విల్ రివ్యూ అ టెస్ట్ ఆర్ వాక్ విత్ హిమ్. అది ఎలా నడిచామని అనేది ప్రభు పరీక్షించే దేవుడు ఉన్న ఇన్స్పెక్షన్ గేట్ ఇది, బోధ గేటు. కాబట్టి మన జీవితం పరిశీలన చేసుకుంటూ దేవుని సమీపంగా జీవిస్తూ మన క్రియలన్నీ కూడా దేవుని ఎదుట పరీక్షించబడ్డప్పుడు అది నిలబడే విధముగా మనం జీవించడానికి, పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీ స్తుతి స్తోత్రాల తండ్రి. బోధగేటు ప్రభు అనైనా తీర్పును సూచిస్తున్నది. మీరు మా క్రియను పరీక్షించే దేవుడు కాబట్టి మా జీవితాన్ని పరీక్షించుకుని ప్రభు సరిదిద్దుకొని తండ్రి నేను ఘనపరిచే విధముగా మా క్రియలు, మా జీవితం ఉంటూ కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.